మిగిలినటువంటి ఇప్పుడు మనం చూస్తే ఎక్కడైతే యూసుఫ్గూడలో ఇప్పుడు ఫైట్ జరుగుతోందో అక్కడ లీడర్ల మధ్య పోలింగ్ బూత్ దగ్గర కొంత ఫైట్ జరుగుతుంది, వార్ జరుగుతుంది. దొంగ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ వివాదం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఘర్షణ యూసుఫ్గూడలో జరుగుతుంది, అట్లాగే జూబ్లీ హిల్స్ ఇంకొక డివిజన్లో కూడా జరుగుతున్నటువంటి ఇది ఉంది. స్వయంగా సునీత దొంగ ఓట్లు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాను అక్కడ కూర్చొని తాను నిరసన తెలియజేయటం కూడా జరిగింది. ఇక దీంట్లో అంటే ఓవరాల్గా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా కావచ్చు, బీజేపీ పెద్దగా డబ్బులు పంచినట్లు కనపడలేదు, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం డబ్బులు పంపకాలు చేశాయనేటువంటిది చాలా విస్తృతంగా ప్రతి ఓటర్ని గుర్తించి మ్యాక్సిమం వాళ్ళు ఓటునికి డబ్బులు ఇవ్వటం జరిగిందనేటువంటిది చర్చ జరుగుతుంది. ఇక ఫైనల్గా దీంట్లో సైలెంట్ ఓటింగ్ ఎక్కువ జరిగింది. సైలెంట్ ఓటింగ్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. నెంబర్ 1, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి అనుకూలంగా ఓటు వేస్తే బెనిఫిట్స్ జరుగుతాయి అనేటువంటి ప్రజలకు ఉండేటువంటి అభిప్రాయం. నెంబర్ 2, ఏదైతే 4,000 ఇళ్ళు కట్టిస్తా ఉన్నారో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇల్లు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది నెంబర్ 2. అదేవిధంగా ఓటుకి 2,500 రూపాయలు ఇచ్చారనేటువంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇచ్చింది అనేటువంటి అభిప్రాయంతో ఎక్కువ ఓటింగ్ అటువైపు